ఏమండి ఏంటి సరుకులు ఎదరేసుకొని కూర్చున్నారు? తెలీదా నీకు? తెలీదు, చెప్పండి. ఇది నిత్య అవసరమైన సరుకులు అనమాట. అయితే ఊరిని ఇచ్చారనుకుంటున్నా ఏంటి? కాదు, కార్డు చూపించాలి, ఆధార్ కార్డు చూపించాలి, చూపించాలి. అయితే ఇప్పుడు ఒప్పదిద్దాం ఏమున్నాయో, ఒప్పదీసి మన ఫ్రెండ్స్ చూపిద్దాం. వరద బాధ్యులకి ఇచ్చారనమాట, అంతేనండి. మ్యాగీ ప్యాకెట్లు ఇచ్చారా పిల్లలకి? పాలు 4 ప్యాకెట్లు అండి. మ్యాగీ 4. మ్యాగీ వచ్చేసరికి 1, 2, 3, 4, 5, 6. పాల ప్యాకెట్లు ఎన్ని ఇచ్చారు? 2, 4, 6, 8. 8, 9, 10. 10 పాల ప్యాకెట్లు ఇచ్చారా? 10 ప్యాకెట్లు ఇచ్చారు. అయితే బిస్కెట్లు కూడా ఇచ్చినట్టు. బిస్కెట్ బ్యాట్లు, ఈ బిస్కెట్ బ్యాట్లు 5 ఇచ్చారా? ఎన్ని? 5, 6. ఇవేంటి? యాపిల్స్. యాపిల్కాయలు పర్లేదండి, బాగున్నాయి. యాపిల్ 4 యాపిల్ ఇచ్చారు. మరి దీంట్లో ఏమున్నాయి చూద్దాం. మళ్ళీ ఆయిల్ ప్యాకెట్, ఆయిల్. ఉల్లిపాయలు 2 కిలోలు ఉంటాయండి. 2 కిలోలు. బంగాళదుంపలు 2 కిలోలు. బంగాళదుంపలు కూడా 2 కేజీలు ఉంటాయా? కిలోనే అనుకుంటున్నానండి. 2 కిలోలు. 2 కిలోలా? సరే, కిలోలు. పంచదార కిలోనా? అంతే, కిలో పంచదార. కిలో పంచదార. పంచదార. కందిపప్పు. ఇదెంత అండి? కిలోనా 2 కిలోలా? కేజీ కిలోనేనా? కిలోనే. కిలో 5. 1, 2, 3, 4, 5, 6, 7, ఇవ్వండి. 8, ఇవి లెక్కలేదు. 9 దీంతో. 9 దీంతో 10. చూద్దాం, రైస్ కూడా చూద్దాం. ఫోన్లేండి, పేద ప్రజలకు ఇలా మన ప్రభుత్వం సహాయం చేస్తుందంటే. టీడీపీ అంటే అన్నగారు అంటే ఏంటంటే మరి చంద్రబాబు అలానే కాదు, ఫామ్లో ఎవరున్నా సరే సేవ చేయాల్సిందే. కానీ ఫ్రెండ్స్, ఇలా చాలా బాధాకరం అనమాట మాకు విజయవాడ. అసలుకి ఇంట్లో వస్తువులు సామాను మొత్తం నాశనం అయిపోయినాయి ఫ్రెండ్స్. అసలు మాకు అన్ని ఏరియాలు అంటే అన్ని ఏరియాలు మునిగిపోలేదు ఫ్రెండ్స్. కొన్ని ఏరియాలే, బాంబే కాలనీ, ప్రకాష్ నగరు, ప్రసాదంపాడు, అన్నీ మునిగిపోయినాయి ఫ్రెండ్స్. అసలుకి ఇంకేమి లేవన్నమాట. దాదాపు ఒక 30 సంవత్సరాలు వెనక్కి పోయినట్టే. మళ్ళీ పాపం వాళ్ళందరికీ ఎలా ఉంటుందో ఏమో. రైస్ ఏది ఫ్రెండ్స్? చూద్దాం, రైస్ చూద్దామండి. రైస్ అయితే మామూలుయే, రేషన్ బియ్యమే ఫ్రెండ్స్. మాకైతే కొంచెం హ్యాపీగానే ఉంది. కాకపోతే విజయవాడ అంతా మునిగిపోవడం మాకు కొంచెం బాధాకరమే. కానీ ఇలా ప్రభుత్వం కొంచెం సాయం చేస్తుందంటే దానికి. విజయవాడ అంటే మొత్తమేమి మునిగిపోలేదండి. ఒక 100%లో ఒక 40% మునిగిపోయింది, 60% అలాగే ఉంది. అయితే 60%లో 20% బాగా అంతేమి లేదండి, బాగానే ఉంది. ఒక 40% బాగా ఇబ్బంది పడ్డారు జనాలు. ఎక్కడంటే పైపుల రోడ్డు, ప్రసాదంపాడు,
సింగనగర్, ఇంకా వైఎస్ఆర్ కాలనీ, బాంబే కాలనీ అవి ఉంటాయి కదండి. అక్కడే బాగా అసలు సామాను తెచ్చుకుంటానికి కూడా లేదండి. ఊర్మిళా నగరు, దేవి నగరు అవి ఉంటాయి కదండి. మొత్తం సామానం కూడా పాడైపోయింది అండి. పాపం ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారండి. పాపం ఎలా బతుకుతారో ఏమో మరి. ఇక అసలు ఇట్లా ఉన్న పలానా కట్టదిగిపోయి వరదలు వచ్చేస్తే విజయవాడ చాలా అసలు ఇది ఒక 35 ఏళ్ల కిందట వచ్చిందంటండి ఇలాగా. మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇలాగా. కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా అందిస్తాం, ఏపీ ప్రభుత్వం చాలా హ్యాపీగానే ఉంది. సరే ఫ్రెండ్స్, ఇక వీడియో అయితే ఇది ఇక్కడతో బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.